నమస్తే. మీ పేరు? నా పేరు కొండయ్య. మీ నియోజకవర్గం? గన్నవరం. గన్నవరం. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఏం చేసుకుంటా అందరినీ బాగా చేస్తాడు. ఏమేమి అభివృద్ధి ఇక్కడ? అభివృద్ధి ఆయన చేసిన అభివృద్ధి చాలా ఉంది. ఏమేమి చేసిండు? లేడు అన్నం పెడతాడు, లేడు అన్నం పెడతాడు. ఎవరైనా దండం పెడితే 5,000 ఇస్తాడు. లేని వాళ్ళకి చూస్తాడు జాగ్రత్తగా. ఈ మధ్యలో అప్పుడు రామర్పోయిన వంతులు కూడా ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ కదా, ఇంకా కంపెనీలు కావాలని చూస్తున్నాడు. అభివృద్ధి చేస్తాడు. మరి పల్లెటూరులలో పోతే రోడ్లు ఎందుకు అట్లున్నాయి మొత్తం అండి? పల్లెటూరులలో పోతే రోడ్లు ఎందుకు అంత కచ్చరి ఉన్నాయి మొత్తం? రోడ్లు బాగాలేవు కదా పల్లెటూరులోనా? ఉంటే చేస్తాడండి. పల్లెటూరులో కరెంట్ బోర్డు నష్టపోయారు కదండి, జనానికి పెడుతూనే సరిపోతుంది. దానికి కోలుకోవాలని టైం పడుతుంది కదా, ఆగుతూ ఉంటాయి. దానికి ఇలా అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మరి అమరావతి మాకు దూరంగా అది. అమరావతి ఎందుకు చేయాలి? రాజధాని ఎందుకు కట్టలే? కడతాడండి. ఇప్పుడు కట్టేటది ముందుగా. ఇప్పుడు అమ్మ కూడా వేస్తున్నాడు, రైతు భరోసా వేస్తున్నాడు, లేనోడు చూస్తున్నాడు, మరి పిల్లలు చదువు డబ్బులు వేస్తున్నాడు. ఇన్ని ఎప్పుడు ఎన్ని చెప్తాను ఎన్ని చేసేప్పుడు ఎన్ని ఎంత ఆలోచన పెట్టిద్ది. మరే మిమ్మల్ని డబ్బులు ఇచ్చి సోమరిపోతు చేసిన అంటున్నారు కదా, ఏంటంటే మిమ్మల్ని డబ్బులు ఇచ్చి సోమరిపోతు చేసా అంటున్నారు కదా. పెట్టాడు దేవుడు. ఎన్ని సోమరిపోతు ఆయన చేసుకోవద్దు అన్నాడా? డబ్బులు తీసుకుని ఖాళీ తిరగమన్నాడా? ఆయన మొత్తం డబ్బులు తీసుకుని మీరు ఖాళీ తిరగమన్నాడా? ఎన్ని జరగనట్లు. మరి ఇప్పుడు చెప్పు. వైసీపీ వాళ్ళు మొత్తం గుండాయిజమంట, వైసీపీ వాళ్ళు మొత్తం గుండాలంట, బాగుందంట, భూ కబ్జాలు కానీ అన్ని చేశారంట. మరేమంటావు? చేశారు ఆయన అంటారు. ఇప్పుడు ఆయన మీద మనకి ఎట్టదో 4 చెప్తూ ఉంటారు. నాకు చెప్తాడు ఆయన మీద. ఇప్పుడు మంచి అనుకోరుగా. మరి ఎన్టీ రామారావు గారి టైంలో బాగా చేశాడుగా, మరి ఆయన ఎందుకు ఉందిరా? వైఎస్ గారు బాగా చేశాడుగా, మరి ఆయన ఎందుకు ఉందిరా? మంచి చేసిన అందరూ చంపేసుకుంటూ పోతారు. ఇప్పుడు మంచి ఎవరైనా తిడతానే ఉంటారు. ఇప్పుడు మా తిడతానే చంపేశారు. అది మీరందరూ నాయకులేగా, వాళ్ళు శుభ్రం చేసిన వాళ్ళే కాళ్ళు. మరి ఎన్టీ రామారావు ఎందుకు ఇలా చనిపోవడం కారణం? ఆయన ఉంచలేదా? వైఎస్ గారు ఉంచలేదా? ఏమండి ఎవరైనా మంచి ఎవడు గెట్టినీడు. అది అలా ఉండదు వరుస. జగన్ గెలిపినా సిద్ధమంటారు. అయితే జగన్ గెలుపు ముఖ్యమంత్రి ఆయనే. అంత ఖచ్చితంగా చెప్తున్నాం. లేబర్ అంతా ఎట్లా ఉన్నా స్వామి? ఇప్పుడు లేబర్ అంతా ఇటే ఉన్నాడు. 2 రోజులు మనకు తెలియదు. లేబర్ మొత్తం జగన్కే ఉన్నారు. ఎందుకంటే మనం మీటింగ్ లో చూస్తున్నాం కదా. 2 రోజులు మటుకు అది గిట్టదు. ఇప్పుడు ఏమన్నాడు? డబ్బులు ఇచ్చి సోమరిపోలు చేస్తానన్నారు కదా, అలా ఉంటుంది వరుస. అందువల్ల ఆయన నుండి గిట్టదు. మీ పేరు? నా పేరు శ్రీనివాసు. మీ నియోజకవర్గం? గన్నవరం. ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే అట్లానే ఉన్నారా? అభివృద్ధి జరిగిందిగా. మామూలుగా ఏంటంటే సిమెంట్ రోడ్లు సందు కూడా ఇచ్చాడు ఆయన. ఇంకా రోడ్లు ఎక్కడ రోడ్లు అంటే జరిగింది? ఏ పల్లెటూరులో పోతే రోడ్లు అట్లా ఉన్నాయి కదా. పల్లెటూరులో మామూలుగా నీకు ఊటూరు మండలం వెళ్ళి గొంతుకి సిమెంట్ రోడ్డు వేసాడు. అంటే మెయిన్ అక్కడక్కడ ఒక 4-5 రోడ్లు ఉన్నాయి, డ్యామేజ్లు ఉన్నాయి. అయితే ఈ మధ్యన మామూలుగా ఏంటంటే కొంచెం ఆయన పార్టీ మార్పులో కొంచెం లేట్ అయినట్టుంది. మామూలుగా ఆయన చేస్తారు చేయండి పనులు. వర్కర్ అంటే నెంబర్ 1 వంశీ. మరి మీకు జగన్ తరపు నుంచి ఏమైనా అభివృద్ధి జరిగిందా? మీకు ఏమైనా లబ్ధి పొందారా? లబ్ధి పొందాం. మా రైతు భరోసా పని ఇళ్ల స్థలం వచ్చింది. మరి మీ నియోజకవర్గంలో హాస్పిటల్, స్కూల్ ఎలా ఉన్నాయి? నెంబర్ 1. స్కూల్ వాళ్ళ ప్రైవేట్ స్కూల్ చాలతలేదు, గవర్నమెంట్ స్కూల్కి నాడు నేడు కింద నెంబర్ 1గా ఉంది. మరి జగన్ ఇచ్చిన పథకాల కన్నా 2-3 రెట్లు ఎక్కువ ఇస్తాను చంద్రబాబు మాట్లాడుతున్నాడు, లోకేష్ మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. శ్రీలంక అయిపోతున్నారు. మరి వీళ్ళు ఏ రంగ చేద్దాం, పాకిస్తాన్ చేద్దామని ఇంటి జగన్ ఇస్తే శ్రీలంక అవుద్ది అంటున్నారు. వీళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు అసలు? మామూలు ఆదాయం అంతా దీనికి వచ్చే ఆదాయం ఇప్పటికే 4 తంటాలు పడుతున్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు?
సంపద సృష్టిస్తాడు. సంపద ఎట్లా సృష్టిస్తాడు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరు ఇచ్చినా అదే కదా. అక్కడ మనం రాష్ట్ర కొత్తగా ఏం రాదుగా ఇందులో. ఏమైనా కంపెనీలు ఒక్కొక్కటి వస్తుంది. ఎవరున్నా కొత్తగా సంపద ఏం రాదు. అవన్నీ బోగస్ మాటలు. మామూలుగా అంతకుముందు కూడా 650 హామీలు ఇచ్చి మ్యాన్ పోషన్ కూడా తీసుకెళ్ళి చెత్తబుట్టలో చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు ఎన్ని వాళ్ళ జనం నమ్మే పరిస్థితి అయితే లేరు. అతను ఇంకా మామూలుగా 3 రెట్లు కాదు 10 రెట్లు ఇస్తారన్నా నమ్మరు. ఇంటికి కేజీ బంగారం బెంజి కారు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్కిన తెల్లారు తొలి సంతకం మీ ఇంటికి బెంజి కారు కేజీ బంగారం వస్తుందంటాడు. ఎక్కిన తర్వాత బంగారం ఉండదు, బెంజి కారు ఉండదు. అవన్నీ మాకు మాట చెబుతాం. ఎలక్షన్ స్టంట్ అది మాకు. మరి గత 14 సంవత్సరాలు పాలించండి కదనే, ఏమేమి చేసిండు ఇక్కడ? ఇది ఏమి చేయాలి? ఏం చేస్తాడు? చేస్తే బాగుంటుందిగా. అది మామూలుగా ఇక్కడ అంతకుముందు 2 టర్ములు కూడా ఎమ్మెల్యే గారు వల్లభనేని వంశీ గారు ఆయన క్రేజ్ మీద కొట్టుకొచ్చుకున్నాడు. ఆయన సొంతంగా మామూలుగా ఫైనాన్షియల్ గా పేదలకు ఆదుకుంటాం కానీ ఆయన మామూలుగా చదువుకుంటానన్న వాళ్ళకి ఇద్ది కోసం వెళ్ళి మా పిల్లల చదువు బాబు ఫీజు 5,000 కట్టాలి, 30,000 కట్టాలి, 50,000 కట్టాలంటే ఆయన కట్టి కొన్ని వేల మంది పిల్లల్ని ఆయన ఆదుకున్నాడు. ఆరోగ్యంలో ఇద్దరు ఆయన కొట్టినోడు ఉండడు. ఎంతవరకైనా వెళ్తాడు. మామూలుగా ఎంత డబ్బులైనా చేతిలో పెట్టుకుని చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. సరే, ఇప్పుడు చదువు పరంగా అంత చూసుకుంటున్నాడు. మరి కంపెనీలు ఇవి చదువుకున్న వాళ్ళకి జాబులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో 36,000 జాబులు వచ్చినాయి. బాబు వస్తే ఇంటికో జాబ్ అన్నాడు, 36,000 వచ్చినాయి. ఇప్పుడు 6,30,000 జాబులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం ఉండే మొన్న మామూలుగా దాని లెక్కలు మాకు ఇచ్చారు. 6,30,000 జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత. మరి 36,000 ఇచ్చిన ఆయనకున్న 6,30,000 ఎవరు గొప్ప? 6,30,000 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత. అంతకుముందు 36,000 ఇచ్చారు బాబు వస్తే జాబ్ వద్దని. ఉన్న జాబులు కూడా పోయినట్టు ఉంటాయి ఇప్పుడు 2014లో. చెప్పేదానా ఈసారి మళ్ళీ ఏ పార్టీ కావాలా? జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? మా ప్రాబ్లం చెప్పనా, జగన్ లో ఒక ఫ్యాక్టరీలు రావట్లేదు అంటున్నారు. అవును, అభివృద్ధి ఫ్యాక్టరీలు రావట్లేదు అంటారు. రియల్ ఎస్టేట్ జరగట్లేదు అంటున్నారు. మళ్ళీ ఒడ్డు రైతులు వడ్డ డబ్బులు పడతలా. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలా, ఆగిపోతున్నాయి. పెద్ద బిల్లు ఉన్నాయి, 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, అలాంటివన్నీ ఆగిపోతున్నాయి. చిన్న ఎకరం 2 ఎకరాలు 50,000, 30,000, 40,000 వస్తున్నాయి. అలాంటివన్నీ వస్తున్నాయి. వస్తే మరి వీళ్ళకి ఇబ్బంది పడిపోతారా? కూలీలకు డబ్బులు రావట్లా, మరి బాకీల వాళ్ళకి ఎత్తలేదాడు. అట్లాంటి రైతులు చాలా యాతన పడతాం. అది ఈ సంవత్సరం బట్టి జగన్ రోడ్ల మీద ఎక్కడ బోట్లు ఆరబోసుంటే అక్కడ ఇమ్మీడియట్గా పంపించేసేయండి అని అన్నాడంట. అసలు మా ఒడ్డు తొందరగా వెళ్ళిపోయి నాకు కూడా 20 రోజుల్లో డబ్బులు పడుతుంది. బాగా నాకు మట్టికి అదొక ఆనందంగా ఉంది. మరి జగన్ అంత మంచి పని చేశాడు మాకు. అయితే కుప్పలు నుంచి వేసిన మట్టికి లేటుగా వచ్చింది, బాగా లేటుగా వచ్చింది. మరి అట్లాంటివి మరి కొద్దిగా ఫ్యాక్టరీ అంటున్నప్పుడు ఫ్యాక్టరీలు అభివృద్ధి తీసుకొస్తే చదువుకున్న పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయి. మరి చేస్తాడు చంద్రబాబు. అయితే బాగా ఫ్యాక్టరీలు తీసుకొస్తాడు, కంపెనీలు తీసుకొచ్చేస్తాడు. ఇవి వస్తే జగన్ వస్తే అలాంటివి చేయడు. ఆటో వాళ్ళకేమో 10,000 ఇస్తాడు, లేకపోతే కళ్ళు తీసుకునే వాళ్ళకి 5,000 ఇస్తాడు. అవన్నీ బోధేస్తాయా? అవన్నీ బోధొచ్చాయి కాదు. కంపెనీలు రావాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి, చదువుకున్న కుర్రాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని అంటున్నారు. మరి ఏది నిజం అని మాకు మట్టుకి మేము మట్టుకి జగన్కే వేస్తాం. నాకు పింఛను వస్తుంది, కంటిన్యూగా వచ్చేస్తుంది. మన 46 తెచ్చారు మన రాష్ట్రంలో. ఏది పింఛనీలు ముసలోళ్ళు. నాకే కూసేపు నుంచోవాలంటే ఇబ్బంది పడిపోయా. సరే, ముసలోళ్ళు ఒక 3,000 పింఛన్ తీసుకొని నెల మొత్తం బతుకుతారేమో. మరి యువకులు కానీ సంసారం ఉంటే మరి ఆలైతే బతకాలి. ఆ 3,000 బతుకుతారా? మాకు ఒక నెల ఒక 20 రోజులు టిఫిన్ ఖర్చులు పడుతుంది. అవి కాదు ఇంట్లో డబ్బులు ఆడుకోకుండా 5 జేబులో ఉంచుకుంటున్నారు. యువతకి ఇంట్లో సంసారం అంటే తక్కువ ఉప్పుతో 9 కావాలి ఇంట్లోకి. ఏ వాటిలోకి ఇచ్చేసినా అది ఒక 20 రోజులకు చక్కగా 15 రోజులు గట్టిగా మాకు సరిపోతుంది. అట్లాగే మాకు బోర్డు అభివృద్ధులు జరుగుతుంది. ఆ
ఆడొస్తేనే ఎక్కువ జరుగుతాయి, కానీ వీడి వలన ఏదో 10,000 5,000 వేసేసేసి దులుపు పోతాడు జగన్ అది ఇది అంటున్నారు. అట్లాంటిది ఏం కాదు, చేస్తాడు. అయితే కంపెనీలు ఈ భూముల అభివృద్ధులు రావాలంటే ఈ రియల్ ఎస్టేట్ భూములు కూడా రేట్లు పెరగాలి. అవి పెరుగుతున్నా రియల్ ఎస్టేట్ పెరగకుండా ఆడకు 10,000 ఏళ్ళకి 5,000 అట్లా వేసుకుంటా వస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఓకేనా? మీ పేరేనా? రాజు అన్న. నీ పేరు? నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న? ఎమ్మెల్యే గారి పనితీరు చాలా బాగుంది అన్న. గత 20 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన సొంత నిధులతో అయినా గన్నవరాన్ని అభివృద్ధి చేశారన్న. గన్నవరంలో జరిగిన అభివృద్ధి అల్లమనేని వంశీ గారు లేకముందు ఒకలాగా ఉండేది, ఆయన వచ్చిన తర్వాత ఒకలాగా ఉంది. గన్నవరం పరిస్థితి ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే గారి పనితీరు చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. మీ ఎమ్మెల్యే మరి ఎందుకన్నా పల్లెటూరులో అట్లనే రోడ్లు అలానే ఉన్నాయి? ఏంటన్నా రోడ్లు అలానే ఉన్నాయి ఎందుకు? అంత బాగా చేశారు కదా. సింగపూర్ వెళ్ళినా మనం 10 సంవత్సరాల తర్వాత చూసినా రోడ్డు అటాక్ ఉంటుంది అన్న. రోడ్ల గురించి మనం బాధపడకూడదు అన్న. రోడ్లు కాదు మనకు కావాల్సింది, పేద ప్రజల అభ్యున్నతి కావాలి. పేదోడు జీవితంలో వెలుగులు నింపాలి, మధ్యతరగతి వర్గీయుడు జీవితంలో వెలుగులు నింపాలి. ఉన్నోళ్ళు బాధపడతా ఉంటారు అన్న, ఎందుకంటే వాళ్ళకి ఇంకా డబ్బు లేదని. కానీ పేదవాళ్ళ గురించి పట్టించుకునే నాయకుడు గత 20 సంవత్సరాల నుంచి మా అన్న వంశీ అన్నే. ఏ కష్టం వచ్చినా ఆయన మాకు అందుబాటులో ఉంటాడు. అన్న మాకు ఇది కావాలి అంటే ఒక 10 నిమిషాల్లో వెనక్కి స్పందించే మనిషి ఆయన. మరి యువతకి ఎందుకన్నా జాబులు లేవని మాట్లాడుతున్నారు కదా, యువతకి ఏం జాబులు రాలేదు ఇక్కడ? జాబులు లేకపోవడం ఏంటన్నా? అసలు మన ఆంధ్రప్రదేశ్ లో అసలు జాబ్ రేషియో ఎట్లుంటుంది? ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? అదే పక్క రాష్ట్రంలో ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? అలా భారతదేశం మొత్తం తీసుకోన్నా, ఏ రాష్ట్రం వెళ్ళినా ఓవరాల్ ఇండియాలో కూడా యువతకు ఉద్యోగం అనేది, ఉద్యోగ రేషియో అనేది చాలా తక్కువ. గవర్నమెంట్ లో 10 ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ లో 100 ఉద్యోగాలు ఉంటాయి. వీటిని మించి ఇక చదివే వాళ్ళం ఎక్కువ. ప్రతి కుటుంబంలో 2 పడితే ఈ రోజున 2 కూడా చదువుకుని ఉంటున్నారు, ఎడ్యుకేషన్ అవుతున్నారు. కానీ కలిపీటంలో ఉన్న ఆపర్చునిటీస్ మాత్రం కొద్దిగానే. ఒక గవర్నమెంట్ ఉద్యోగం పడితే, ఒక ఉద్యోగం పడితే 10,000 మంది రాస్తున్నారు. 10,000 మందిలో ఒక ఉద్యోగం వస్తే ఎంతమంది మిగిలారు నీకు? ఎంతమంది మిగిలారు అన్న? 9,999 మంది మిగిలారు. ఉన్నది ఒక ఉద్యోగం. ఇక్కడ మనం పెంచాల్సింది ఏంటంటే యువతకి స్వయం ఉపాధి. అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా, మనం పెరిగినప్పటి నుంచి వాళ్ళందరూ కష్టపడే తత్వం వాళ్ళకి నేర్పాలి. ఓన్లీ ఉద్యోగం ఒకటే ఏమిగా ఇక మనం పెంచకూడదు. ఏ దేశంలో కూడా అట్లా లేదు. మన భారతదేశంలో మాత్రం పిల్లోడు చదువుకోగానే ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఏసీలో కూర్చోవాలి, కారు కొనుక్కోవాలి అంటారే కానీ నాన్న నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు స్వయంగా ఎదగాలి అని మాత్రం చెప్పట్లా. ఎందుకంటే స్వయంగా ఎదిగేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్న. ఉద్యోగంలో రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 8 గంటలకు అక్కడ కూర్చుంటాడు, వచ్చేస్తాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కైనా వారానికి 2 రోజులు సెలవు ఎందుకు ఇస్తున్నారు? 4 రోజులు ఆ లోన్ హ్యాంగ్ అవర్ పోవటానికి ఈ 2 రోజులు సెలవు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు లోన్ కూర్చుని. అలాగే స్వయం ఉపాధి కూడా అంత ఇబ్బంది లేనిది, కానీ దాన్ని నేర్పట్ల ఫస్ట్ నుంచి. దాని గురించి వచ్చి నీ ఉద్యోగాలు స్టార్ట్ అయితే కానీ మన ఆంధ్రప్రదేశే కాదన్న, తెలంగాణ ఇల్లు, నువ్వు తమిళనాడు ఇల్లు, కర్ణాటక ఇల్లు, అక్కడ పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఉద్యోగాల విషయంలో మాత్రం. దీన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే పిల్లల్ని, ఈ తరంగా మా తరం అయిపోయింది, మాకు వచ్చే పిల్లల్ని కూడా ఉద్యోగం ఏమిగా కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడే ఏమిగా పెంచితే రాను మన భారతదేశం స్వయం ఉపాధితో పెరిగి ఉద్యోగ భారతదేశంగా వస్తుందన్న ముందుకి. స్వయం ఉపాధి అనేది ఉండాలి. ఉద్యోగం లేదని మనం మాట్లాడుకుంటే ఏం రాదు కదన్నా. ఉద్యోగం గురించి మాట్లాడుకుంటూ వస్తుందా? ఇప్పుడు చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడు, మెకానికల్ ఇంజనీర్ అనుకో. ఆ మెకానికల్ ఇంజనీర్ కి ఉద్యోగం కాకుండా ఇంక ఏ ఆప్షన్స్ ఉన్నాయి అని కూడా నేర్పాలి బడుల్లో, కాలేజీల్లో.
ట్రైనింగ్లు ఇవ్వాలి, ఆప్షన్స్ ఇవ్వాలి, ఆ స్కిల్ అనేది కలిపియాలి వాళ్ళకి. అలాంటి ఏం చేయకుండా ఒక ఉద్యోగం ఇవ్వలేదు అని ఇప్పుడు స్కిల్లే లేనప్పుడు ఉద్యోగానికి వెళ్ళి ఏం చేయగలరు అన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. ఎవరో వచ్చారు 6 నెలల ముందు వచ్చారు 30,000 ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు. అది 30,000 ఉద్యోగాలు స్కిల్ లేని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, 4 రోజులు కంపెనీకి వెళ్తారు, 5వ రోజు మానేస్తారు. Please subscribe .news.